హాయ్ ఫ్రెండ్స్, నేను మా అక్క కూతురు నా చిన్న అల్లునితో డీమార్ట్కి వచ్చాను. నా అల్లుడు నన్ను చాక్లెట్ కొనియమని ఒకటే టార్చర్ పెడుతుంటే వెళ్ళి ఒక చాక్లెట్ తీద్దామని చెప్పి వెళ్ళినాను. అక్కడ ఒక చాక్లెట్ కొన్నాను, వాడికి ఇచ్చాను. వాడు ఎప్పుడెప్పుడు తీసుకొని తినాలని చూస్తున్నాడు, కానీ వానికి అది రావట్లేదు. మా అక్క అక్కడ బ్యాగులు చూస్తుంది, నేనేమో సరుకులు తీసుకుంటున్నాను. మా నాన్నతో చూస్తుంది బ్యాగ్. అది డీమార్ట్లో మాకు వీడియో తీయడము కుదరలేదు, అందుకే ఇంటికి వచ్చినాక మీకు సరుకులు చూపిద్దామని తీసి చూపిస్తున్నది ఫ్రెండ్స్. మా నెల సరుకులు ఇవి. మేము ప్రతిసారి ఇలానే తెచ్చుకుంటాము. నాకు నెలకు సరిపడా సరుకులు, నా కొడుకు తినడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటాను. నేను ఇన్ని సరుకులు తెచ్చుకున్నా నా కొడుకు ఇన్ని తెచ్చినాక నా కొడుకు మళ్ళీ బయట ఫుడ్సే కావాలని అంటాడు. డీమార్ట్లో మంచి క్వాలిటీ, మంచి నాణ్యత, మంచి రేట్లు కూడా మనకు తగినంతనే ఉంటాయి. చాలామంది డీమార్ట్లో రేట్లు ఎక్కువ ఉంటాయని పోరు, మనకు తగిన రేట్లో కూడా మనం తీసుకోవచ్చు. నేను ఎందుకోసం అంటే ఇన్ని సరుకులు ఒకేసారి తెచ్చుకుంటా. మా ఆయనని మళ్ళీ మళ్ళీ డబ్బులు అడగడం మా ఆయనకి ఇష్టం కదా, అందుకోసమని ఒకేసారి నాకు నెల సరుకులకు డబ్బులు ఇస్తాడు. ఇంకా నేను ఒకేసారి తెచ్చుకొని ఇంట్లో నిలువ పెట్టుకుంటా. దాన్ని నెల రోజు అయిపోయిన రోజు ఆయన అడుగుతా. మళ్ళీ డీమార్ట్ ప్రతి నెల ఇలాగే తెచ్చుకుంటా ఫ్రెండ్స్. నేను ఇంట్లో ఏ సరుకులు తెచ్చుకున్నానో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. పప్పులు, గుడ్డలు, ఉప్పు, సన్నుప్పు ప్యాకెట్ ఒకటి, స్టోర్ ఉప్పు ప్యాకెట్ ఒకటి, అలాగే ఇంకా కారము, శనగపిండి, అది ఏంటంటారు బజ్జీల పిండి. అయితే అక్కడ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అక్కడ బజ్జీల పిండి చేసుకొని తినాలంటే. ఇంకా చపాతి పిండి, సేమియా, అలాగే బ్యాళ్ళు, ఇంటి సరుకులు తెచ్చుకున్నామండి. ఇంకా నెల సరుకులు చూడండి. నా కొడుకుకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను. మా అక్క కూతురు ఏమైనా మర్చిపోయినా మా పిన్ని అని చెప్పి టెన్షన్ పడుతుంది, కానీ మేమైతే అన్నీ తెచ్చుకున్నాంలే అని చెప్పేసి నేను చెప్తున్నా. అన్నీ తెచ్చుకునే బాను అంటున్నా, కానీ బాగానింటలేదు. అవి లేవు ఇవి లేవు పిన్ని అని బుడుకుతుంది. లేదబ్బా, లేదులే బాను తెచ్చుకున్నాము అని చూపిస్తున్నా. బిల్ అంటే ఇంకా చాలా బిల్ అయింది మాకు. ఇంకా మా హర్షగాడైతే అదిగో అక్కడ నేను నా కొడుకు కోసమని తెచ్చుకున్న ఐటమ్స్ అదిగో కాళ్ళ కిందకి పెట్టుకొని దొబ్బుకొని పోతున్నాడు. పెద్ద దొంగ విధవాడి వాడు. డీమార్ట్కి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ యశ్ వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టి వచ్చేసానండి. అలాగే మీరు ఎంతమంది డీమార్ట్లో పోయి సరుకులు కొని తెచ్చుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.